మీకైతే డౌట్ రావచ్చండి, రైతు బంధు పైసలు ఇప్పుడు ఎందుకు పడతాయి, అసలు ఏంది ఏం కథ అని తెలుసుకునే వారికైతే మనమైతే మాట్లాడుకుందాం. అసలైతే ఇప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీ ఎలక్షన్లు రావడం కారణంగానైతే మనకైతే రైతు బంధు అనేది రిలీజ్ చేసారు. మీ వీడియోని అయితే ఫుల్గా అయితే చూసేస్తే అర్థమవుతుంది. హాయ్ హలో అందరూ నమస్తే రైతులందరికీ. ఈ రోజు నుంచి అయితే మనకైతే రైతు బంధు పైసలు అయితే పడడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి అద్దెకరానికి వచ్చేసి అయితే అమౌంట్ అయితే పడడం జరిగింది. దాని గురించి అయితే మనమైతే ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏ జిల్లాలకు అయితే పడడం జరిగిందో అయితే మనమైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం. కొన్ని జిల్లాలకు వచ్చేసి మాత్రం అయితే రైతు బంధు అమౌంట్ అనేది అద్దె ఎకరానికి అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్ అంటే సిరిసిల్ల, హుస్నాబాద్కి అయితే అమౌంట్ అయితే పడడం జరిగింది. మిగతా డిస్ట్రిక్ట్లకు అయితే మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకొని, కొంతమందికి అయితే ఇప్పుడు కొత్తగా ల్యాండ్స్ తీసుకొని వాళ్ళకి రైతు బంధు పడతలేవు అంటే ఈ అప్లికేషన్ అనేది ఇప్పుడు కొత్తగా అయితే వచ్చింది. అందరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫుల్ చేసి అయితే మీరైతే ఫుల్ అయితే అప్లోడ్ మీ దగ్గరలో ఉన్న మండలానికి అయితే వెళ్ళి ఇదైతే ఫామ్ అయితే ఫిల్ చేసి మీ మండల ఆఫీస్లో ఇచ్చేస్తే మాత్రం ఒక 15 రోజులు అయితే మొత్తం అయితే రైతు బంధు అనేది మొత్తం అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. మనకైతే వచ్చేసి అయితే మళ్ళీ 5 ఎకరాలకు లోపలుగా ఉన్న వారికి అయితే మరి ఎప్పుడెప్పుడు పడతాయి అనేది ఎదురు చూసే వాళ్ళకైతే ఇదైతే మనకైతే 11 తారీఖు నుంచి అయితే మనకైతే ఎకరానికి అయితే పడబోతున్నాయి. 11 లేదా 15 తారీఖు నుంచి అయితే మనకి 25 తారీఖు లోపలనైతే మన ఎకరానికి వచ్చేసి అయితే 7,500 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా వచ్చేసి అయితే మన ఎకరం పైన ఉన్న వాళ్ళకైతే మాత్రం అయితే 25 తారీఖు నుంచి అయితే మనకైతే 25 నుంచి లేదా 25 తారీఖు నుంచి వెళ్ళి వచ్చే నెల 10 తారీఖు లోపలనైతే మనకైతే 2 ఎకరాల పైన వాళ్ళకైతే అమౌంట్ అయితే మొత్తం పడడం అయితే జరుగుతుంది. ఎకరానికి వచ్చేసి మాత్రం మనకైతే 7,500 రూపాయలు అయితే పడడం జరుగుతుంది. మళ్ళీ ఎకరానికి ఎందుకంటే ఇంత గ్యాప్ అంటే మనకైతే ఇప్పుడు 7,500 రూపాయలు కాబట్టి గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి అయితే మనకైతే 10 రోజులలో ఇంతమంది కానీ 10 రోజులు ఇంతమందిగానే మనకైతే హామీ అయితే ఇచ్చింది. కన్ఫామ్గానైతే మనకైతే అద్దె ఎకరానికి ఆల్రెడీ పడేసినాయి. కొంతమందికి అయితే చెక్ చేసుకోవచ్చు. నాకైతే 15 గుంటలు ఉంటే 15 గుంటలకు అయితే అమౌంట్ పడ్డాయి. మీరైతే ఒకసారి అయితే బ్యాంక్ వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకైతే 5 ఎకరాల నుంచి అయితే మనకు వచ్చే నెలనైతే 10 లేదా 15 తారీఖు నుంచి అయితే 25 తారీఖు లోపలనైతే నవంబర్ నుంచి అయితే మనకైతే పూర్తిగా అయితే అమౌంట్ అనేది మొత్తం క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఎందుకంటే ఇంత తొందరగా ఎందుకు వేస్తారంటే ఇప్పుడు మనకు సర్పంచ్, ఎన్పీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు రావడం కారణంగానైతే పార్టీ తరపున అయితే మనకైతే వేస్తారు ఈ రైతు బంధు అనేది.